అందరు ఎట్లరు మంచిగున్నరా? గిదబ్బ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వైష్ణవి. ఇక షురూ చేద్దామా మన ముచ్చట్లు? ఇగో గీ ఆనాకాలంలో వర్షాలు బాగా పడి వాగులు వంకలు జలకలతోటి కలకలలాడతాయి అన్నట్లు. ఇక గీ అందాలు చూడదలిగి మనోళ్ళందరూ యాడికాడికో పోతారు. ఇగో గీసొంటి జలపాతాలల్లా నయాగరా జలపాతం అనేది బాగా ఖ్యాతికెక్కింది అన్నట్లు. చాలా మంది గా జలపాతం ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తారు అన్నట్లు. డబ్బున్నోళ్ళు అయితే గాడికి పోతారు. ఆడదాకా పోయే పాతారా లేనోళ్ళు టీవీలలోనో ఫోన్లలోనో గా అందాలను చూసి ఆనందిస్తారు అన్నట్లు. ఇక గట్ల బాధపడేటోళ్ళు ఏం బాధపడకుర్రి, గసొంటి అందాలు మన తెలంగాణలో కూడా శాననే ఉన్నాయని చెప్పేటందుకు గీ ఆర్త తెచ్చినాం అన్నట్లు. ములుగు జిల్లా వాజేడు మండలం సిక్కుపల్లిల అచ్చం నయాగరా అసొంటి జలపాతమే ఉందుల్లో కొండల కోనల నడుమ పెద్ద గుట్టల మీదకేంచి గీ జలపాతం పారుతుంది అన్నట్లు. నిన్న మొన్న గీ అడవిలల్లా బాగా ఆనలు పడ్డాయి కదా, ఇంకేముంది గా నీళ్ళన్నీ గాడుండే బోగత జలపాతం మీదకెళ్ళి పరవళ్ళు దొక్కుకుంటా కిందికి దూకుతున్నాయి అన్నట్లు. ఇంకేముంది గీ జలపాతాన్ని చూడగలిగి చాలా జాగల నుంచి పబ్లిక్ తండోపతండాలుగా వస్తున్నారట. గీ చూసిన వాళ్ళందరూ అబ్బా ఏం జలపాతం రవై, అచ్చం నయాగరా లెక్కనే ఉందని గంత దూరం పోయే బదులు గీడికొచ్చుడే నయమని సంబురపడుతురట. గా జలపాతం కింద నిల్చొని సెల్ఫీలు వీడియోలు తీసుకునుడు సోషల్ మీడియాలో పెట్టుడు ఇగో గిదే పని మీద ఉన్నారట. కానీ జర జాగ్రత్తల్లో మొన్న గిట్లనే లోనవాలలో ఉన్న జలపాతం కాడికి పోయి ఫోటోలు దిగుతుండగా వరద ఎక్కువై 6 కొట్టుకుపోయిరట. గిప్పుడున్న పోరగాలకు తెలుసో తెలియదో కానీ ఓ 20 ఏండ్ల ముందర వీరప్పన్ అనే స్మగ్లర్ బాగా ఫేమస్లో అడవుల్లోనే ఉంటూ గీ వీరప్పన్ ఆడుండే జంతువులను చంపి వాటి దంతాలను చర్మాలను స్మగ్లింగ్ చేసేటోడట. గట్లనే అడవులలో పెరిగే ఎర్రచందనం మొద్దులను కూడా అమ్మేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారట. ఇగో మొన్న వచ్చిన పుష్ప సినిమాల గీ ఎర్రచందనం స్మగ్లింగ్ బాగా ఫేమస్ అయ్యిందిలో ఎర్రచందనం చెట్లను ఎట్లా నరుకుతారు, జంగాల నుంచి ఎట్లా బయటికి తీసుకుపోతారు, యాడ అమ్ముతారు, గిగో అన్ని ముచ్చట్లు గీ సినిమాలో చూపిస్తారు అన్నట్లు. మరి గీ సినిమాను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ గీ మధ్య చాలా మంది ఎర్రచందనం మొద్దులను స్మగ్లింగ్ చేసే పనులు ఉన్నారట. ఇగో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పొట్లదూరి అనే ఊర్లో గిట్లనే ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిరట. బుధవారం నాడు జంగల్లోకి వెళ్ళి తెచ్చి గా ఊర్లో ఉంచిన దుండలను వేరే చోటికి ఎత్తుకపోయే పనిలో ఉన్నారట. గీ ముచ్చట తెలిసిన పోలీసోళ్ళు గాడికి పోయి దాడి చేసి వెతికితే 158 ఎర్రచందనం దుంగలు దొరికినాయట. గిట్ల పోలీసోళ్ళు పట్టుకున్నది చాలా చిన్న ముచ్చట. గిడ గిసొంటి దందలు మస్తు అయినాయి. వెనకాలకి వెళ్ళి పెద్ద పెద్దోళ్ళ మద్దతు కూడా ఉందని అంటూరు గీ ముచ్చట తెలిసిన వాళ్ళంతా. ఇగో కొంతమందికి చిన్న పదవి వచ్చినా చిన్న ఉద్యోగం వచ్చినా నేనే చాలా గ్రేటు, నాకు సాటి ఎవరు లేరు అనుకుంటా జబ్బలు దరుచుకుంటారు. అప్పటిదాకా వాళ్ళతోని ఉన్న తెలిసిన వాళ్ళందరినీ చిన్న చూపి ఉత్తారన్నట్టు. కానీ కొంతమంది పెద్ద పెద్ద పదవులు వచ్చినా కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రం అందరితోని ప్రేమగా ఉంటారట. ఇగో మన ఆంధ్రప్రదేశ్ చిన్న ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారుని చూడుండ్రి. నిన్న ఆడున్న ఉప్పాడ కాడ జనసేన పార్టీ ప్రోగ్రాం ఉందని బండేసుకొని పోతుండట. ఇగో గిట్లా పోంగా దారెంట ఓ చిన్న పిల్లగాడు జనసేన పార్టీ జెండాను చేతిలో పట్టుకొని సంబురపడుతుండట. ఇగో గీ ముచ్చట మన పవన్ సారు కండ్లకు పడ్డది. ఇంకేముంది, ఎంటనే బండ్లను ఆపి గైన కార్ల నుంచి దిగి గా చిన్న పోరగాని వైపు వెళ్ళిండట. గీ మధ్యన పోలీసోళ్ళు గా చిన్న పిల్లగాన్ని పక్కకు తీసుకుపోతుంటే వద్దు వద్దు అని వారించిన పవన్ గా చిన్న పిల్లగాని దగ్గరికి తీసుకొని ముద్దు చేసిండట. కొన్ని దినాలకు ముందు కూడా గిట్లనే దారెంట పోతుంటే ఎదురొచ్చిన ఎడ్ల బండిని ఆపి గా రైతులతోని ముచ్చట పెట్టిండు మన పవనాల సారు. ఇగో గీ వీడియోలు సోషల్ మీడియాలకు ఎక్కిస్తున్న జన సైనికులు చూసిర్రా మా సారు ఎంత గ్రేటో, ఎంత పెద్ద కుర్చీలో కూసున్నా
గరీబోళ్లను గాయనను అభిమానించేటోళ్లను మర్చిపోడు అని గొప్పగా రాస్తురుల్లా. నిజమే మరి, సర్పంచ్ పదవి వస్తేనే ఆకాశంలో తేలేటోళ్ళు ఉన్న గీ రోజుల్లా గా సారు గిసొంటి పనులు చేసుడు గ్రేటే కదా అనుల్లా. ఇగో మనం మంచి ఆకలి మీద ఉన్నప్పుడు మనకు బిర్యానీ కనిపిస్తే ఏం చేస్తాం? బిర్యానీ కాదు, కారం మెతులు కనిపించినా ఎగవడి తింటాం అంటారు కదా. గిట్లనే జోరు ఎండగొట్టంగా పెద్ద మర్రి చెట్టు కనిపిస్తే ఏం చేస్తాం? ఏం చేస్తాం? గా చెట్టు కిందికి పోయి నీడ పట్టున కూసుంటాం. కానీ గీడ చూడుండ్రి, పూరి గుడిసెలల్లో ఉంటున్న పేదల కండ్ల ముందటనే సర్కారు కట్టిన ఇండ్లు కనిపిస్తున్నా వాళ్ళకు ఎవ్వరు ఓనిత్తలేరట. ఇక ముచ్చటేందంటే మన జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఉన్న గూడూరు అనే ఊర్లే పాత సర్కారోళ్ళు గరీబోళ్ళ కోసమని 70 ఇండ్లు కట్టించిరట. కానీ అంతటా వేసినట్టే గీడగూడంగా కట్టిన ఇండ్లను ఎవ్వరికి కూడా ఇత్తలేరట. పాపం గా ఇండ్ల ముందరనే పూరి గుడిసెలల్లా ఏండ్ల నుంచి ఉండే గా పేదోళ్ళు చాలా మంది ఉన్నరటుల్లో. గీలకు గా ఇండ్లను వంచమని ఎన్నిసార్లు మొత్తుకున్నా గానీ ఎవ్వరు ఇంటలేరట. ఇంకేముంది, మొన్న గాలందరూ ఆడున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకి సొచ్చుకొని పాలు వంగించుకున్నారట. ఇంకేముంది, గీ ముచ్చట తెలిసిన గాడుండే ఎంఆర్ఓ వెంకటేశ్వర్ల సారు, సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ ప్రసన్న కుమార్ సార్లు ఆడికి పోయిరట. గిట్లా మీరిచ్చి మీరే ఇండ్లను ఆక్రమించుకునుడు తప్పు, దయచేసి ఖాళీ అయ్యురని, లేకపోతే కేసులు పెడతామని చెప్పిరట. ఆఫీసర్లతోటి మాట్లాడి ఊళ్ళే సభ పెట్టి గరీబోళ్లకు గా ఇండ్లను జల్దీ వంచే ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చిరట. గా పనేదో జల్దీ చేసి గా గరీబోళ్లకు గింత నీడను చూపియుర్రి సార్లు. మాయాబజారు, నర్తనశాల, పాతాల భైరవి, భక్త ప్రహ్లాద, గుండమ్మ కథ, మిస్సమ్మ, తాతమ్మనువడు, బాలనాగమ్మ, ఓ గిట్ల చెప్పుకుంటా పోతే రేపటిదాకా ఒడవదు. ఇగో గిసంటి గొప్ప గొప్ప సినిమాలలో నటించి గొప్ప పేరు తెచ్చుకున్న ఎస్వి రంగారావు జయంతుల్లా ఇయ్యాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూజివీడుల 1918 ఏట పుట్టిన గీ సారు అసలు పేరు సామర్ల వెంకట రంగారావు. కానీ అందరూ గాయనని ముద్దుగా ఎస్వి రంగారావు అని పిలుచుకుంటారు. పాత సినిమాలల్లా పౌరాణిక పాత్రలల్లా ఎన్టీఆర్తో పోటీ పడి నటించి అందరి మన్ననలు పొందిండు గాయన. ఎస్వీఆర్ సారు తెలుగులోనే కాకుండా గాయన సినిమాలు వచ్చి తరాలు గడిచిన గా చిత్రాలు మాత్రం ఇప్పటికీ చాలా మంది మదిలో పదిలంగా ఉంటాయి అన్నట్లు. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా మస్తు సినిమాలలో నటించిన గీసారు ఆడగూడంగా మస్తు మంది మన్ననలు పొందిండట. పాతాల భైరవి, మాయాబజారు, భక్త ప్రహ్లాద సినిమాలు గీ తరం పోరళ్లకు కూడా బాగా నచ్చుతున్నాయి అంటే గన్లా రంగారావు సారు చేసిన అద్భుతమైన నటనే దానికి కారణముల్లా. ఇప్పుడున్న టెక్నాలజీ జిమ్మికులు ఏమీ లేని టైంలో కూడా భారీ భారీ ఆభరణాలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద డైలాగ్లను కూడా గడగడ చెప్పిన గీనకు గీనే సాటి. ఇగో ఇయాల సారు పుట్టినరోజు కాబట్టి మన పాత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు చాలా మంది సినిమాలోళ్ళు, రాజకీయ లీడర్లు ఆయనను తలుచుకొని నివాళులర్పిస్తున్నట్లు. మన మహా న్యూస్ తరఫున కూడా గొప్ప నటునికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నామన్నట్లు. ఇగో మొన్నటిదాకా మన దేశంలో ఐపీఎల్ అనే పేరుతోని క్రికెట్ పోటీలు జరిగినాయి అబ్బా. అంటే ఒక దేశం జట్టుతోని ఇంకో దేశం జట్టు పోటీ పడకుండా అన్ని దేశాలలో ఉన్న ఆటగాళ్లను ఒక్క దగ్గరికి చేర్చి వాళ్ళను ఏరే జట్ల తిరగజేసి గప్పుడు పోటీలు పెడతారు అన్నట్లు. క్రికెట్ ఆట గురించి తెల్వనోళ్లకు కాదుల్లో, గా ఆట అంటే పెద్దగా తెల్వనోళ్ళు కూడా ఐపీఎల్ అంటే టక్కున లేచి కూసుంటారు అన్నట్లు. ఇక అసలు ముచ్చట ఏంటంటే
మన ఇండియా జట్టు పెబ్బ రోహిత్ శర్మ ఐపీఎల్ బొంబాయి జట్టుకు చాలా ఏండ్ల సంధి పెబ్బ తీరుగా ఉండే. అయితే మొన్న జరిగిన పోటీలల్లా రోహిత్ శర్మ వద్దని హార్దిక్ పాండ్యాను పెబ్బగా పెట్టిర్రులో. ఇక ఈ ముచ్చట తెలుసుకున్న రోహిత్ అభిమానులు అరే గాలకేమన్నా బుద్ధుందా, మొత్తం భారత్ జట్టుకే పెబ్బగా ఉన్న మా రోహిత్ను కాదని వేరేటోళ్లను ఎట్లా కెప్టెన్ చేస్తారని సోషల్ మీడియాలల్లో పొల్లు పొల్లు తిట్టుకుర్రులో. గా టైంలో అప్పుడు పెబ్బగున్న పాండ్యాను కూడా కొంచెం అరుచుకున్నారు రోహిత్ అభిమానులు. ఇక మొన్న జరిగిన 2020 దునియా కప్పు షేదారిపోతుందుల్లో అనుకున్న టైంలో లాస్ట్ ఓవర్ బౌలింగ్ చేసిన పాండ్యా అవతల జట్లతోని రన్లు ఇవ్వకుండా 2 వికెట్లు తీసి మన ఇండియాను అద్భుతమైన విజయం అందించిండు. ఇగో గిది చూసిన రోహిత్ అభిమానులందరూ అయ్యో గప్పట్ల గా పాండ్యా మీద ఉట్టిగానే నోరు పారేసుకున్నాం కదా అనుకుంటా బాధపడుతురు. కొందరైతే టీవీలల్లా పాండ్యా వీడియోలు పెట్టుకొని టీవీకే బొట్లు పెట్టి దండలు చేసి మొక్కుతున్నారు అన్నట్లు. పాండ్యా అన్న నువ్వు చాలా గ్రేటు, మా రోహిత్ కోరికనే కాదు 150 కోట్ల భారతీయుల కలను నిజం చేసినావు అనుకుంటా పూజలు ఎత్తున్నారు. ఈ మధ్య మంది పైసలకు మంగళారతులు వాడేటోళ్ళు బాగా మంది మోపైరుల్లా. గదేనుల్లా గా పనుంది గీ పనుంది నీకు మిత్తి ఎక్కువ ఇస్తా అనుకుంటా తెలిసిన వాళ్ళందరి కాడ బాకీలు చేసుడు, పైసలు జమ కాగానే చేతులెత్తేసి పరారవుడు. ఇగో గిసొంటి ముచ్చట్లు బాగానే వింటున్నాం గీ మధ్యకాలంలో. అడ్ల వ్యాపారం చేసేటోళ్ళు, ఫైనాన్స్ ఇచ్చేటోళ్ళు, ఇండుగట్టి అమ్మేటోళ్ళు, షిట్టీల దందా ఉన్నోళ్ళు, ఇక గిసొంటి మంది ఎక్కువ సంధి గిట్ల మందిని మోసం చేసి పరారైతురుల్లో. పాపం మాకు ఎంతో కొంత మిత్తొస్తుందని తెలిసిన మనిషే కదా ఎటు పోతాయని కష్టపడి దాచుకున్న సొమ్మంతా వాళ్ళ చేతులలో పెడితే మొత్తం మూట కట్టుకొని పత్తా లేకుండా పోతురు. ఇగో గిసొంటి ముచ్చట్నే మన వరంగల్ జిల్లాలో జరిగిందుల్లా. గిడ వ్యాపారం చేసే మధుకర్, సంతోష్ అనే 2 వ్యాపారులు తెలిసినోళ్ళ దగ్గర బాకీలు తీసుకుంటున్నారట. కొంతమంది రైతుల దగ్గర పంటల్ని సైతం కొన్నారట. వాళ్ళకు ఇచ్చే పైసలు చాలా దినాల సంది ఇవ్వకుండా మాటలతోని మభ్య పెట్టుకుంటూ వస్తున్నారట. గిన్ని రోజులు ఆగినా అప్పటోళ్ళు ఇంకెన్ని రోజులు ఆగుతారు, మా డబ్బులు మాకు ఇయ్యూరి అని లొల్లి చేసుడు షూరి చేసిరట. ఇంకేముంది ఈ మధ్య రాత్రికి రాత్రే బిచానా ఎత్తేసి ఐపీ పెట్టుకున్నారట. గీ ముచ్చట తెలిసిన అప్పులోళ్ళు లబ్బో దిబో అంటారు. అయితే అప్పులు ఇచ్చినోళ్లకు మొండి చేయి చూపెట్టిన గీలు వరంగల్ పట్టణంలో పెద్ద బిల్డింగే కడుతున్నట్టుల్లో. ఇగో బుధారం గా బిల్డింగ్ కాడికి వచ్చిన బాధితులు మాకు న్యాయం చేయాలి అని వాళ్ళు కడుతున్న బిల్డింగ్ పనులు ఆపి మా పైసలు మాకు వచ్చేలా చూడాలని వేడుకుంటురట. కానీ పాపం ఎంత కష్టపడి పైసా కూడబెట్టి తెలిసిన మనిషే కదా అని నమ్మి ఇస్తే గిట్లా నట్టెట్ట ముంచుడు ఘోరమబ్బా. గీ ముచ్చట మీద గట్టిగా విచారణ చేసి గాల పైసలు గాలికి ఇప్పియుర్లి సార్లు. ఇప్పుడు అప్పుడు అని 6 గంటల కష్టం చేసుకొని చేసిన పంటకు ఇంతవరకు పైసలు ఇవ్వలేదు మా షుగర్ షెడ్. దాని గురించి కూలీళ్ళు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు పత్తి సీజన్ అయింది, పైసలు డబ్బుల కొరకు మస్తు ఇబ్బంది పడతాను. 80 బస్తాలు ఆ పైసలు రాక నేను మందు దాయి సావాల్సిందా ఏదో నాకు ఎటు ఇదైతుంది. ఎట్లా కావాలి పరిష్కారం చెప్పండి. హ్యాండ్ లోన్ కింద మేము డబ్బులు ఇచ్చి మాకు ఈ 2వ తారీఖు డబ్బులు ఇస్తా అని చెప్పి మాకు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టేది. మాకు అమ్మాయి మ్యారేజ్ ఉన్నారు, పెళ్ళికని మేము ఇచ్చినాం సార్, మాకు 2వ తారీఖు డబ్బులు ఇస్తానని చెప్పి మేము ఇంట్లో ఉన్న వాళ్ళని మమ్మల్ని బయట వేసింది సార్. మేము చేసుకుంటే బ్రతికేటోళ్ళు, మేము సుఖపడక మేము తినక 15 లక్షల రూపాయలు సార్ మాకు కొనడం వల్ల నాకు ₹1,00,000 రావాలి. 98 బస్తాలు పెట్టాను. అయితే మక్కలకు ఈ సేటు కానీ ఇక్కడ ఎవడో సేటు మాకు తెలియదు. మా సేటుకు మేము మా విలేజ్ కదా అని మా సేటుకి పెట్టాము. ఆయన తెచ్చి ఈయనకి ఇచ్చిండట. ఈయన మాకు డబ్బులు రాలేదని ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాను.
చూసిరు కదా నుల్లా గివి గియాల్టి గిదొబ్బ ముచ్చట్లు మరిన్ని ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు శరార్థులు.